మనిషి డెడ్ అయిన తర్వాత కళ్ళో గుండె ఎలా ఉపయోగపడుతున్నాయో ఫోన్ డెడ్ అయిన తర్వాత దీంట్లో ఉన్న సిమ్ కార్డ్ మెమరీ కార్డ్ కూడా అలాగే ఉపయోగపడతాయి. ఎలాగైనా ఆ భద్రవతిని ఆపాలక్క. ఏం చేద్దాం? దానిని చంపాలన్నంత కోపం నాకు ఉంది. ఆపేద్దాం, ఎలాగైనా ఆపేద్దాం. నువ్వు 9:45 నాకు ఫోన్ చెయ్యి. అప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటమ్మా నీ ప్లాను? మార్పులేం లేవమ్మా. ముందు బుల్లిరాజుతో లెటర్ పంపిస్తా. ఆ తర్వాత ఎస్ఐ గాడితో సీన్లోకి నేనే ఎంటర్ అయిపోతా. చెప్పండి మేడం. ఎక్కడి వరకు వచ్చారు? ఇప్పుడే దిగాను. టాక్సీలో బయలుదేరుతాను. తొందరగా వచ్చేయండి. వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే మేడం. టాక్సీ. అబ్రేజ్ బాల్ వస్తావా? వస్తా సార్, ఎక్కండి. రేపు సత్యనారాయణ వ్రతంలో అందరూ సంతోషంగా ఉన్నప్పుడు బాంబు పేల్చుతా. మీ ఇంటి కోడలు మీ ఇంట్లోకి రాకముందే శీలాన్ని పోగొట్టుకుంది అని చెప్పేస్తాను. అప్పుడు ఈ ఇంట్లో జరిగే ఆఖరి శుభకార్యం సత్యనారాయణ స్వామి వ్రతమే అవుతుంది. ఈ దేవాలయం దెయ్యాల దిబ్బవుతుంది. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మా ఇంటికే కొత్త కళొచ్చిందమ్మా. ఆ కళ ఈరోజు జరగబోయే సత్యనారాయణ వ్రతంతో నిండి నూరేళ్లు ఉండబోతుంది. సత్యనారాయణ వ్రతం గురించి అమ్మ నీతో చెప్పే ఉంటుంది. ఈ వ్రతం ఎంతో పవిత్రమైంది. గంగలో మునిగితే ఎంత పవిత్రులం అవుతామో ఈ వ్రతంలో కూర్చుంటే అంతే పవిత్రులం అవుతాం. కొత్తగా కట్టుకున్న ఇంటికి, కొత్తగా పెళ్లైన జంటకి ఈ వ్రతం ఎంతో ముఖ్యమైంది. అన్ని దోషాలను తొలగించి ఆ ఇంటికి, ఆ జంటకి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఇంకో 10 నిమిషాల్లో పూజ మొదలవుతుంది. అవును, అమ్మేది? బయట బంధువులతో మాట్లాడుతున్నట్టుందత్తయ్య. సరేనమ్మా, నేను వెళ్లి పూజ పనులు చేస్తాను. అలాగే అత్తయ్య. ఏదో ఒక అబద్ధం చెప్పి దాన్ని బయటికి రప్పించడం తప్ప మరో దారి లేదు.
ఏమని చెప్తావు? చెప్తానుండు. హలో, భద్రావతి గారేనా? అవును, మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చెప్పండి. నేను వెంటనే బయలుదేరుతున్నాను. మీరు చెప్పిన చోటకే వస్తాను. కొంచెం తొందరగా రండి. ఎందుకంటే వచ్చింది మంచి పార్టీ. వాళ్లతో చేతులు కలిపారంటే మీ ఊర్లో భద్రావతిని మించినంత ధనవంతులుండరు. చాలా సంతోషం. వెంటనే బయలుదేరుతున్నాను. ఉంటానండి. సరే. అమ్మా లహరి, అమ్మా లహరి. వస్తున్నానమ్మా. ఏమమ్మా? బయట చిన్న పనుంది, ఒక్క అరగంటలో వస్తాను. ఎక్కడికమ్మా? భద్రావతి ఉన్న పళంగా ఐశ్వర్యవంతురాలు కాబోయే అదృష్టం కష్టపడకుండా వెతుక్కుంటూ వచ్చింది. నేననుకున్నట్టు జరిగితే ఈ అబ్బిరాజు పాలెంలో నన్ను మించిన ధనవంతురాలు ఎవ్వరూ ఉండరు. వెళ్ళొస్తానమ్మా. సరేనమ్మా. బెంగళూరు ఎస్ఐ వస్తే అమ్మ అరగంటలో వచ్చేస్తుందని చెప్పి. అలాగేనమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం. పంతులు గారు, ప్రసాదం ఇలా పెట్టండమ్మా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వాభ్యసాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. బ్రహ్మణ్యం బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తనః బ్రహ్మవిద్వాంభణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతు మహాయజ్ఞ మహాయజ్ఞో మహాహరి సవ్యస్తవప్రియ స్తోత్రం స్తోత్రారణప్రియః పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తనామయః మనోజపస్యేతరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుమనాహరి సత్కృతి సత్తా. భద్రావతి రాకుండా చూడు స్వామి. దాన్ని ఎలాగైనా ఆపే స్వామి. తన్నో దంతి ప్రచోదయాత్. తన్నో దంతి ప్రచోదయాత్. అయ్యా, వధూవరులను తీసుకురండి. బాలాజీ, అభిని తీసుకురా. అమ్మ సునంద, శ్వేత తీసుకురా. రే బ్రదరు, అయ్యిందా? అయిపోయిందన్నయ్య. రా, వ్రతం స్టార్ట్ అవుతుంది. వచ్చేస్తున్నా. అబ్బా రా. శ్వేత, వ్రతం మొదలైంది, రా. ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్కా. మొహంలో ఏదో కంగారు కనిపిస్తోంది. ఎందుకు? అలాంటిదేం లేదక్కా. ఎందుకు అబద్ధం చెప్తావు? నువ్వెందుకిలా ఉన్నావో నాకు తెలుసు. నువ్వే కాదు, పెళ్ళైన కొత్తల్లో నేను కూడా నీలాగే ఉండేదాన్ని. కొత్త మనుషులు, కొత్త వాతావరణం కదా, అలవాటయ్యేంత వరకు కాస్త కంగారుగానే ఉంటుంది. కథ వెళ్దాం.
క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణిరసత్వైకతే మౌక్తికానాం మాలాక్లుప్తా సనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితా. భ్రైరభ్రైరథభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందేన పూర్ణీయాత్ హరినిర్నగదా శంఖపాణిర్ముకుందః భూపాదౌ యస్య న అభిద్యవసునిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే. అమ్మా దీపారాధన చేయండి. ఓం మహాగణాధిపతినే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः శ్రీదసాదనం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇక్కడికే రమ్మని చెప్పారు కదా, ఎవరూ లేరేంటి? నువ్వా? ఇంత సులువుగా వల్లో పడతావు అనుకోలేదు భద్రావతి. అంటే ఫోన్ చేసింది నువ్వన్నమాట. అవును, మేమే. డబ్బన్న మాట వింటే చాలు, పిచ్చెక్కిపోయి ఎవరు పిలిచినా ఎక్కడికి పిలిచినా వచ్చేస్తావే. భద్రావతిని వలేసి పట్టుకోవడానికి శ్వేత గారాల చెల్లెలు, శ్వేత ప్రాణ స్నేహితురాలు మంచి ప్లానే వేశారే. మొత్తానికి శ్వేతతో పాటు మీనాక్షి, మీనాక్షితో పాటు అపర్ణ, అపర్ణతో పాటు స్వర్ణ అందరూ భయపడుతూ బిక్కు బిక్కుమంటూ ఉన్నారన్నమాట. మా అక్క నిన్నేం చేసిందే? మా అక్క జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? మా అక్కని ఎందుకు టార్గెట్ చేశావు? భద్రావతిని చెంపదెబ్బ కొట్టింది. భద్రావతిని మెడ పట్టుకుని గెంటేసింది. ఆ అవమానం సరిపోదా మీ అక్క మీద పగబట్టడానికి? శ్వేత చీమకు కూడా హాని చేయని మనిషి నిన్ను చెంపదెబ్బ కొట్టిందంటే అది నీ తప్పు. ఏయ్, నీతో నీతులు చెప్పించుకోవడానికి రాలేదు. మర్యాదగా వెళ్ళిపోండి. హ, ఈ రోజు వ్రతంలో ఏదో నిజం బయట పెడతానని మా అక్కని బెదిరించావట. అలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకో. మానుకోకపోతే ఏం చేస్తావే? మానుకుంటే మంచిదని నీ మంచి కోసమే చెప్తున్నాం. అయినా సరే నేననుకున్నదే చేస్తాను అంటే నీ ఇష్టం, తర్వాత జరిగేదే వేరు. ఏం చేయగలరు? భద్రావతి కాలి గోటిని కూడా తాకలేరు. పిల్ల కాకు, మీ బెదిరింపులకి ఈ భద్రావతి భయపడితే ఇంకే ఉందే? అయితే వెనక్కి తగ్గేది లేదు, ముందుకే దూకుతానంటావు అంతేనా? అవునే, మీకు చేతనైంది మీరు చేసుకోండి. పోండే.
ఉపాస్మహే. బాబు ఆచమనం చేయండి. కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. అపన దగ్గర నుంచి ఇప్పటివరకు ఫోన్ రాలేదు. ఆ భద్రావతిని ఆపారో లేదో తెలియదు. ఆ రాక్షసి ఏ క్షణాన వచ్చేస్తుందో ఏమో. ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ, ఓం విష్ణవే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామాయ నమః. శ్వేత 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 ఏమైంది? శ్వేత 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 ఏమైంది? శ్వేత అమ్మా, అత్తయ్య మీరుండండి, నేను చూస్తాను. చూడండి. ఏం లేదు, కాస్త నీరసంగా ఉన్నట్టుంది, విశ్రాంతి ఇద్దాం. ముందు లోపలికి తీసుకెళ్ళండి. తీసుకోండి. మీకే చెప్పేది, తీసుకెళ్ళండి లోపలికి. శ్వేత అమ్మా మీనాక్షి, నువ్వు కూడా వెళ్ళమ్మా. అలాగే. ఇప్పుడేమైందని అలా కన్నీరు పెట్టుకుంటున్నావు? ఉదయం నుంచి కాస్త కంగారుగానే కనిపించింది, అందుకే ఇలా అయ్యింది. అందరూ మనవాళ్లే, అంతా మన కుటుంబమే. కొత్త వాళ్ళలా పరే వాళ్ళలా ఎందుకు కంగారు పడతావమ్మా?
అమ్మా చూర్ణం కలిపి తెచ్చాను, తాగితే అంతా సర్దుకుంటుంది. కాస్త పట్టుకో తల్లి. ఆ. ఏది అను. కొంచెం సేపు విశ్రాంతి తీసుకో, అదే సర్దుకుంటుంది. అమ్మా మీనాక్షి, నువ్వు అమ్మాయి దగ్గరే ఉండు. వ్రతం మధ్యలోనే ఆగిపోయింది. పంతులు గారు ఏమంటారో ఏమో అడిగి తెలుసుకుందాం రండి. ఏం చేద్దాం తమ్ముడు? పంతులు గారు మీరే చెప్పాలి. అయ్యా, సత్యనారాయణ వ్రతం అన్నది వధూవరులకు కుటుంబానికి మంచి జరగడానికి జరిపిస్తున్నది. మధ్యలో ఆగిపోవడం మంచిది కాదు. అలా అని ఎక్కువ సమయం తీసుకోకూడదు. వర్జం రాకముందే వ్రతం ముగించాలి. పరిష్కారం ఏంటో మీరే చెప్పాలి పంతులు గారు.